పెందుర్తి పోలీస్ స్టేషన్ అంటే బీఆర్టీఎస్ రోడ్ ఉంది కదండి, బీఆర్టీఎస్ రోడ్కి కేవలం 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. పెందుర్తి నుంచి ఎన్ఏడి మ్యాక్సిమం 7 km రావచ్చండి. అలాగే కాకానీ నగర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 10 to 12 km డిస్టెన్స్లో ఉన్నాము. ద్వారకా నగర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి ఒక 15 km డిస్టెన్స్లో ఉన్నాము. మనం ప్రజెంట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. మీకు 80% వరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్, అలాగే ఈ టీవీ పెట్టుకునే ఏరియా ఇవన్నీ చూడండి. ఎక్సలెంట్ క్వాలిటీ, అలాగే మంచి డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రూమ్ కూడా మనం వెళ్ళి చూద్దాము. సో డిజైన్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రైస్ కోసం లాస్ట్లో మాట్లాడదాము. ఈ ఫ్లాట్ మనం తీసుకుంటే చూడండి, ఈ సోఫా సెట్ ఏదైతే ఉందో ఈ రెండు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ చూడండి టీవీ ఏరియా, అండ్ ఇక్కడ కూడా చూడండి వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసి టీవీ ఏరియా. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ సీలింగ్ వర్క్స్ చూడండి, సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఈ వాల్కి ఉన్న ఈ పెయింట్స్, ఈ డిజైన్స్ చూడండి ఎక్సలెంట్గా మాట్లాడుకోవచ్చు మనం. అండ్ చూడండి బెడ్రూమ్ కూడా మనకి టేక్ వుడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ మనం ఎప్పుడు చూసినా, ఏ ఫ్లాట్ చూసుకున్నా సరే ఎంట్రన్స్ డోర్, ఏ హౌస్ చూసుకున్నా ఎంట్రన్స్ డోర్ మనకి టేక్ వుడ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా నార్మల్ డోర్లే మనకి ఇస్తూ ఉంటారు. ఈయన క్వాలిటీ పరంగా చాలా మంచిగా డెసిషన్ తీసుకున్నారు. చూడండి టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి బెడ్రూమ్కి కూడా కబోర్డ్ వర్క్స్ కూడా చేయించి పెట్టారు చూడండి. సో మనం ఇందులోకి వస్తే ఇంకా 1 రూపీ కూడా రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇది మనకి వెస్ట్రన్ టైప్ వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ అండి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చాము. టీవీ ఏరియా రైట్ సైడ్ చూస్తే కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ చేసి ఎక్సలెంట్ క్వాలిటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. స్పేసియస్గానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ గ్రిల్ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. అండ్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. సో మనకి విండ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అగైన్ మనం కిచెన్లోకి వస్తామండి. అండ్ చూడండి ఇక్కడ ఒక సోఫా సెట్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, క్వాలిటీ చూడండి. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్స్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పూజ గది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చూడండి. అండ్ ప్రతి డోర్ కూడా మనకి టేక్ వుడ్తోనే చేశారండి. ఇది చాలా మనకి మంచి విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రతిదీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు. క్వాలిటీ విషయంలో ఈయన ఎక్కడ రాజీ పడలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి, ఇటువైపు ఇవ్వడం జరిగింది. ఈ ఫేసింగ్ చూసుకుంటే మనకి ఈస్ట్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ సౌత్. ఇందులో ఇంకొక ఫ్లాట్ ఉందండి, నార్త్ ఫేసింగ్ ఉంది, అది 5th ఫ్లోర్లో ఉంది. ప్రజెంట్ మనం ఉన్నది అయితే 1st ఫ్లోరు. చూసారు కదా, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. దీని సీలింగ్ వర్క్స్ చూడండి, టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లాట్ నచ్చలేదు అని అంటే ప్రైస్ ఎక్కువైపోయిందా, లేకపోతే మన దగ్గర బడ్జెట్ అంత లేదు అని అయితేనే దీన్ని మనం కన్సిడర్ చేయలేకపోవచ్చు. కానీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే దీనిలో మనం ఒక్క నెగిటివ్ క్వాలిటీ కూడా వెతకడానికి కష్టమనే చెప్పుకోవచ్చు. చూడండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్ట్రన్ టైప్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి 2 విండోస్ ప్రొవైడ్ చేశారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇందులో కూడా మనం ఎంటర్ అవ్వగానే చూసారా టేక్ వుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. డోర్ టేక్ వుడ్తో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్రైస్ కోసం మనం ఒకసారి మాట్లాడదాము. ఈ ఫ్లాట్ ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 54 లక్షలు చెప్తున్నారండి. 54 లక్షలు మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్గా ఇంటీరియర్ సంబంధించిన ప్రతి ఫర్నిచర్ వీళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డాక్యుమెంట్ మీద 1155 SFT ఉంటుంది. అందులో కార్ పార్కింగ్ ఇంక్లూడెడ్ అనమాట. అంటే 80 SFT కార్ పార్కింగ్, 1075 మనకి SFT వస్తుంది. టోటల్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు, అలాగే స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కింద మనకి వాచ్మెన్ ఫెసిలిటీ ఉంది, అలాగే CCTV ఫుటేజ్ కూడా ఇవ్వడం జరిగింది.